మనకి మా మిత్రుడు సుధాకర్‌కి, అలాగే మీకు ఏఎన్ఎన్ వీక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఇక్కడ ఎవరి గురించి ఎవరు ఎలివేషన్ అయినా ఇవ్వచ్చు. మరి కేఎస్ ప్రసాద్ గారికి నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు అని అన్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావిగన్ అన్నాడో, ఓరి బాబో నీకు దండంరా అని చెప్పి వచ్చేసాడు. ఎటు కూటమిలో ఉన్న పార్టీలు కేఎస్ ప్రసాద్‌ని రానివ్వరు. ఇక మిగిలింది ఎవరు? కేఏ పాల్ మిగిలాడు. కేఏ పాల్ తర్వాత మన జడా శ్రావణ్ మిగిలాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ జడా శ్రావణ్ అనేటటువంటి వ్యక్తిని పొగిడితే ఏదైనా మరి ఆ రాజకీయ పార్టీలో ఏమన్నా వస్తుందని చెప్పేసి నేను ఒక విషయం చెప్తా ఉన్నాను సార్. ఇక్కడ మేము జడా శ్రావణ్ అనే వ్యక్తికి వ్యక్తిగతంగా మేము అతను విమర్శించలేదు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ ఎవరిని విమర్శించదు. కానీ ఇక్కడ జడా శ్రావణ్ గారు పందిలాగుంటాడు, కోస్తే ఊళ్ళకి సరిపోతాడు, అవన్నీ ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలు కాదు కాబట్టి జడా శ్రావణ్ గారు ఆయన్ని మరి అది కరెక్ట్ కాదు. అట్లాంటి వ్యక్తిని మరి కేఎస్ ప్రసాద్ గారు వెళ్ళి ఎన్నాళ్ళు ఇదంతా అని అడుగుతా ఉంటే నేను ఇప్పుడే సెర్చ్ చేశా, నాకు ఇది గుర్తొచ్చింది సార్. అంటే ఇక్కడ ఎవరిని కించపరచడం కాదు, మన జడా శ్రావణ్ గారిని కానీ ఆయన పార్టీని కించపరచడం కాదు. ఇదే రేంజ్లో బ్రహ్మానందం గారు కూడా ఇట్లాగే చెప్పేవాళ్ళు. చూడండి, సో నాకు ఇది గుర్తొచ్చింది సార్. ఇప్పుడు ఎన్నాళ్ళు అంటా ఉన్నాడు ఈయన. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మావిగన్ ప్రతిపాదన నచ్చకో మరి ఇంకా ఇంటర్నల్ కారణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసి ఈయన బయటకు వచ్చాడు. ఈరోజు నాకు అదే డైలాగ్ గుర్తొచ్చింది. మీకు వినిపించిందా లక్ష్మీనాథ్ గారు? అది వినిపించింది. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి అణిచివేత అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణిచివేత అనేది లేదు. అణిచివేత అంటే గతంలో ఉంది. 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దళితులను అణిచివేశారు, వేరే కులస్తులను అణిచివేశారు, వేరే వారిని అణిచివేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చినటువంటి సామాజిక వర్గం వారికే పదవులు ఇచ్చారు అని మేము పలుమార్లు ఆరోపించాం, వాస్తవాలతో ఆరోపించాం, నిరూపించాం. ఈరోజు దళితులను ఎక్కడా కూడా అణిచివేయాల. 2019 నుండి 24 వరకు అణిచివేయడం వల్లే దళితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడకుండా పక్కకొచ్చి కూటమి ప్రభుత్వం వైపు చూసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇక కేఎస్ ప్రసాద్ గారు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా గత సంవత్సరం నుండి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయం ట్రోల్ అవుతా ఉంది. మరి ఈరోజు వచ్చేసి ఆయన అంబేద్కర్ గారితో పోలుస్తూ ఉన్నారు. ఆయన ఏమో ముసి నవ్వులు నవ్వుకుంటా ఉన్నారు. అంబేద్కర్ గారు ఎప్పుడు ఎవరిని పందులతోటి పోల్చలేదు. కోస్తే పందల్లే ఉంటావు, అదల్లే ఉంటావు, ఇదల్లే ఉంటావు అని అనలేదు. మీరు ఒకటంటే అవుతున్నాడు 10 అంటారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేనైతే పర్సనల్ గా చూశాను సార్, అది లైవే చూశాను. యాక్చువల్గా ఈయన మాట్లాడి జడా శ్రావణ్ గారు మాట్లాడిన తర్వాత కేఎస్ గారు ప్రసాద్ గారు మాట్లాడుంటే ఆయన ఎలివేషన్ ఇచ్చేవాళ్ళు కాదు, అలా మాట్లాడేవాళ్ళు కాదు. ఈయన ముందు మాట్లాడారు. ప్రసాద్ గారి సంగతి పూర్తిగా తెలియదు. కేఎస్ ప్రసాద్ గారితో మీరు చాలా డిబేట్లు చేశారు, కానీ నేను ఆయన అంతరంగికం చదివా. కేఎస్ ప్రసాద్ గారు ఏదైతే అనుకుంటాడో అదే చెప్పేస్తాడు. ఒకటి మార్చాలు, ఒక విషయం విన్న తర్వాత మనం ఇప్పుడు ఇతను ఇట్లా అన్నాడా, దీన్ని మార్చాలి అని చెప్పేసి మారడు కేఎస్ ప్రసాద్ గారు. సో ఆయన ఏది చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తాడు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర అయిపోయింది. కూటమిలో ఉన్నటువంటి పార్టీలు రానివ్వవు. ఇక మిగిలింది కేఏ పాలు అండ్ ఆల్సో జడా శ్రావణం. వీళ్ళిద్దరి దగ్గర పంచన చేరాలనేటటువంటి ఆలోచన ఉన్నట్టుంది. కేఎస్ ప్రసాద్ గారికి కూడా ఆ పార్టీలే కరెక్ట్. ఆ పార్టీలో అభిప్రాయం ఆయన చెప్తాడు, తప్పేముందండి దానిలో. కేఎస్ ప్రసాద్ గారు ఆయన ఇండివిజువల్ అభిప్రాయం చెప్పొచ్చు సార్. ఇండివిజువల్ అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు సార్, కాదనడం లేదు. కానీ అట్లాంటి వ్యక్తిని అంబేద్కర్తో పోల్చడం ఏంటండి? ఇప్పుడు ఈ జడా శ్రావణ్ అంబేద్కర్తో పోలుస్తారా? అంబేద్కర్ గారు ఎంత గొప్ప అండి. ఈ జడా శ్రావణ్ గారిని చూస్తే ఈయనకి అంబేద్కర్ గుర్తొస్తా ఉన్నాడా? సూటు బూట్ వేసుకుని ప్రతి ఒక్కరిని చూస్తే అంబేద్కర్ గుర్తొచ్చేస్తారా సార్? సూటు బూట్ వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని చూడగానే అంబేద్కర్ గుర్తొచ్చేస్తాడా? ఈయన సూటు బూటు గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. రఘురామకృష్ణరాజు గారిని భీమవరంలో ఉన్న షాపులన్నీ సరిపోతాయి అట సూటు బూటు కొట్టించుకోవటానికి. అరే నాయన, ఆయన భీమవరంలో ఎవరైతే మన రఘురామరాజు గారు ఉన్నారో ఆయనకి దేవుడు ఆకారం ఇచ్చారు, నీకు మరగుజ్జు ఆకారం ఇచ్చారు కదా దేవుడు. అట్లాగే ఆయనకి ఎత్తుగా లావుగా ఉండేటటువంటి ఆకారం దేవుడే ఇచ్చాడు.
దానికి నువ్వు సూట్ వేసుకో బూట్ వేసుకో అని అంటే మరి రఘురామరాజు గారు చాలా ఇంత ఎత్తుగా మరి పైజమాలు ఆల్చి వేసుకుంటారు, నువ్వు వేసుకురా, ఎట్టుంటావు చూద్దాం. రఘురామరాజు గారు వేసుకునే పైజమాలు ఆల్చి నువ్వు వేసుకుని బయటికి రా. ఎవరి బట్టలకు సూట్ అవుతాయి, ఎస్ వంశీ గారు ఒకటి ఎవరి మాటలకు సూట్ అవుతాయి, వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అంటా ఉన్నానండి. సార్ ఈ రోజు ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని, రాజ్యాంగబద్ధ సంస్థలను అవమానించే హక్కు ఎవరికి ఉండదనేది ఒకసారి మరి జడ్జిగా చేసిన జడా శ్రావణ్ గారు గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత వ్యక్తి స్వేచ్ఛ పేరుతో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తా ఊరుకోదు కదా, చట్టం డెఫినెట్లీ తన పని చేసుకుంటా పోతుంది కదా. అదే జరుగుతా ఉంది ఇప్పుడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఇదే జడ్జిగా ఉన్న జడా శ్రావణ్ గారికి 14 రోజుల కంటే ఎక్కువగా ఏ దేవాలయాల్లో కానీ దేనిలో కానీ పర్మిషన్ లేకుండా మైకులు పెట్టకూడదని ఉంది. అది కూడా లేకుండా మీరు పెట్టండి ఏమైతే నేను చూస్తానని మాట్లాడితే ఆయన రాజకీయ పార్టీ పెట్టాక గతంలో న్యాయవాది వృత్తిలో ఉన్నాను మర్చిపోయాడు అనుకుంటాడు అనుకోవాలా సార్? ఇప్పుడు ఈరోజు ఇతను నేను రాజకీయ పార్టీ పెట్టాను, నేను ఏం చేసినా వచ్చిన ఓట్లు 71 సార్. మంగళగిరిలోనే ఎక్కడో పోటీ చేసినట్టున్నారు, కరెక్ట్గా ఆ తాడికొండలోనో ఏమో, నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఎక్కడ పోటీ చేశాడో. నేను చూశాను, వచ్చిన ఓట్లు 71. ఆ 71 ఓట్లకి నేను ఉప ముఖ్యమంత్రిని అవుతాను అని అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అందరికి ఉండొచ్చు, కాదంటలా. రాజకీయాలు చేయాలి అని అంటే మనం ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, కానీ వ్యక్తిగత దూషణల మీద కాదు. రాజ్యాంగ సంస్థలను కించపరిచేటటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం అనేటటువంటి విషయాన్ని గుర్తించినప్పుడు ఆ 71 ఓట్లు 2 ఫిగర్లు వచ్చినటువంటి ఓట్లు 3వ ఫిగర్ 100కి జారుతాయి అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా. లేకుండా నేను ఇలాగే చేస్తాను అంటే జోసెఫ్ విజయ్ కానీ కేవీఆర్ అనే జోసెఫ్ విజయ్ని కానీ కేవీఆర్ అనే వ్యక్తిని కానీ ఎవరైతే జర్నలిస్ట్ అని చెప్తున్నారో ఆ ఇద్దరిని కూడా నిన్న ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏమంటారు వీళ్ళిరువురు వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? ఈ జోసెఫ్ విజయ్ గురించి నేను ఫాలో అవుతా ఉన్నా సార్. ఇందాక మిత్రుడు సుధాకర్ చాలా క్లియర్ గా చెప్పాడు. ఓకే, అయితే ఇక్కడ ఎవరైతే ఈయన ఎవరు కేవీఆర్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఆయనకున్నటువంటి ఒక దీర్ఘకాలిక సమస్యను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు చేసి నేను తెలంగాణ జర్నలిస్ట్ అంటే సరిపోయిద్దా లక్ష్మీనాథ్ గారు? ఎగ్జాక్ట్లీ, అది కరెక్ట్ కాదు. ఎవరైనా వ్యక్తిగతంగా తిట్టకూడదు. ఆయనకున్నటువంటి ఒక దీర్ఘకాలిక సమస్య అందరికీ ఉంటాయి, అందరికీ వ్యాధులు ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి గారికి బట్టతలు ఉంది. ఏం సార్ అందరికీ మెన్షన్ చేయవసరం లేదు సార్. నేను అదే చెప్తా ఉన్నా. అది అడ్డం పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని దూషించితే నేను తెలంగాణ జర్నలిస్ట్ని అంటే కుదురుద్దా? ఆ తర్వాత మా ప్రాంతమైనటువంటి అమరావతి ఒక శ్మశానం అని అప్పట్లో బొత్స సత్యనారాయణ అన్నాడు. మళ్ళీ అదే రిపీట్ చేస్తా ఇతను కూడా అంటా ఉన్నాడు, ఎవరి కేవీఆర్ అనే అతను. సో అనేసి నేను తెలంగాణ జర్నలిస్ట్ని అంటే కుదిరిపోయిద్దా? అయినా ఈ డాక్టర్ వృత్తికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ జర్నలిజానికి కానీ పరిధులు ఉంటాయి అంటారా? ఎందుకుండవు సార్? అలా కాదు సార్, తెలంగాణ ఆంధ్ర అనే పరిధులు ఉంటాయా? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడచ్చు. అదే కదా, ఎక్కడ అన్యాయం జరిగితే మాట్లాడచ్చు. మాట్లాడమని అంటా ఉన్నాం, విమర్శించమని అంటా ఉన్నాం, విధానపరంగా విమర్శించమంటా ఉన్నాం. అంతేగాని వ్యక్తిగత దూషణలకు దిగితే, మా ప్రాంతాలను అవమానించేసి నేను తెలంగాణ జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా? తెలంగాణలోకి వచ్చి ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తారా? గతంలో మరి రఘురామరాజు గారిని తెలంగాణ వెళ్ళి ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఏం పీకారు సార్ వీళ్ళంతా? ఒక ఎంపీ రఘురామరాజు గారిని అరెస్ట్ చేయడానికి తెలంగాణ వెళ్ళి ఈడ్చుకొచ్చారు కదా ఆయన్ని. అప్పుడు ఎందుకు ఎవడు మాట్లాడలా? ఈరోజు నేను తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే విధానపరంగా విమర్శించండి, మేము సమాధానం చెప్తాం. చాలామంది తెలంగాణలో కూర్చుని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవినీతి జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దోపిడీ జరుగుతూ ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తే మేము విధానపరంగా వారికి సమాధానం చెప్తున్నాం. అంతేగాని ఇక చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్య గురించి మా ప్రాంతాన్ని శ్మశానాలతో పోల్చి ఇక ఎర్రి రాజ్యాంగం అని చెప్పేసి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తా ఉంటే వాడు తెలంగాణ అయితే ఏంటి, ఢిల్లీ అయితే ఏంటి ఈడ్చుకొస్తారు.
తెలంగాణ రక్షణ అదే సమితి జరిగింది ఈరోజు. అధ్యక్షురాలు ఎవరైతే కల్వకుంట్ల కవిత కూడా చాలా బాధపడ్డారు. నిన్న మీరు చూసారో లేదో, ఆ. రేవంత్ రెడ్డి గారిని మీద కూడా ఆవిడ కన్నెర్ర చేశారు. ఏం జరుగుతుందని ఆవిడ ప్రశ్నించారు. చూసారా మీరు? ఏమెర్ర చేశారు సార్? కన్నెర్ర చేశారండి. కన్నెర్ర చేశారా? ఎవరికన్నా ఆమె కన్నేగా, ఆవిడ ఎర్ర కాపితే నల్ల చేసుకోమన్నాడు సార్. ఇది కరెక్ట్ కాదు మాకేంది? అంటున్నారు ఆవిడ. ఎందుకు కరెక్ట్ కాదు సార్? చంద్రబాబు ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమనొచ్చు? వాళ్ళ నాన్న అనొచ్చా? ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఆమెకు పట్టలేదు కాబట్టి ఓకే, అసలు వాళ్ళ నాన్న అన్న పెద్ద ఫీల్ అవుదేమో. ఇప్పుడు వాళ్ళు ఆమెను అనొచ్చా? ఊరుకుంటుందా? ఇక నేను